సర్వేశ్వరుడు, సర్వాధికారి, సర్వ సృష్టికర్త అయిన ఆ దేవాది దేవుడిని స్తుతిస్తూ, ఆయన ప్రియకుమారుడు, ఈ లోకరక్షకుడు, మనందరి పాప విమోచకుడైన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. ప్రత్యేకముగా ఈ యొక్క రాత్రికాల సమయమున చేరవచ్చిన మనందరం దేవుని యొక్క సన్నిధిలో విలువైనటువంటి దేవుని మాటలను ఒకసారి దేవుని గ్రంథంలో ధ్యానించుకున్నాం. ప్రేమైన సహోదరులారా, ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో చేరవచ్చిన మనము దేవుని యొక్క గ్రంథంలో ఉన్నటువంటి విలువైన వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. మరి ఈరోజు మన కొరకు దేవుడు సిద్ధం చేసినటువంటి ఒక చక్కటి అంశం ఏమిటంటే, దేవునికి ఇష్టలైన వారు ఉపద్రవము నుండి తప్పించబడుదురు. దేవునికి ఇష్టలైన వారు ఉపద్రవము నుండి తప్పించబడుదురు. ప్రేమైన సహోదరులారా, అసలు ఎవరు దేవునికి ఇష్టలైన వారు? దేవునికి ఇష్టలుగా బ్రతకాలంటే భూమి మీద ఏం చేయాలి? మానవునిగా జీవితాన్ని పొందుకున్న ప్రతి మానవుడు ఈ లోకానికి చేరి ఈ లోకంలో తన జీవిత యాత్రను కొనసాగిస్తున్నటువంటి తరుణంలో నిజంగా తండ్రి అయిన దేవునికి ఎలా ఇష్టడుగా మారాలి? చూడండి, ఎవరైతే ఇష్టలుగా మారుతున్నారో, ఎవరైతే దేవునికి ఇష్టలుగా ఉంటున్నారో వారిని దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఉపద్రవముల నుండి తప్పించును. ఉపద్రవం అంటే అనేకమైనటువంటి ప్రమాదాలు, అనేకమైనటువంటి చూడండి ఆ ప్రమాదముల నుండి దేవుడు తప్పించడానికి ఎవరిని తప్పిస్తున్నాడు అంటే ఆయనకి ఇష్టలైన వారిని. ప్రేమైన సహోదరులారా, ఈనాడు మనం వార్తల్లో చూసినట్లయితే ఎక్కడ చూసినా కూడా ఒక సెన్సేషనల్ న్యూస్ అనేది ఉంది. అదేమిటంటే ఎల్ నీనో అనే ఒక ఉపద్రవం ఈ భూమిపైకి వస్తుంది. అసలు ఎల్ నీనో అంటే ఏంటి అని చూసినట్లయితే దాన్ని అంటే ఈ ఎల్ నీనో అనేది ప్రకృతినే మార్పు చేసేది, అంటే వాతావరణాన్ని తారుమారు చేసేది. ఎక్కడో ఉన్నటువంటి పసిఫిక్ మహాసముద్రంలో నీరు వేడెక్కితే ఆ నీరు వేడి వలన ప్రకృతిలో ఏం జరుగుతుందంటే మార్పు జరుగుతుంది. ఆ మార్పు ఎక్కడి వరకు వస్తుంది అంటే ప్రపంచాన్ని చుట్టేస్తుంది అన్న వాస్తవాన్ని నాడు తెలియజేస్తున్నారు. అంటే త్వరలో మానవునికి ఏం జరుగుతుందంటే ఒక ముప్పు దాపరించి ఉంది, ఒక ఉపద్రవం అనేది మానవులకి పొంచి ఉంది అని చెప్తున్నారు. ప్రేమైన సహోదరులారా, నిజంగా ఈ యొక్క ఉపద్రవం ఎవరు దీని నుండి తప్పించబడతారు? ఈ లోకంలో వస్తున్నటువంటి ఉపద్రవాల నుండి తప్పించడానికి దేవుడు ఎవరిని తప్పిస్తున్నాడు? అందుకోసమే చూడండి, సామెతల మొదటి రెండవ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 20వ వచనంలో ఉన్నటువంటి మాట. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 20వ వచనం, నేను ఆయనకు ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించెను, నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చెను, నా నిర్దోషత్వమును బట్టియే నాకు ప్రతిఫలం ఇచ్చెను. చూడండి, నిజంగా ఎవరు తప్పించబడతారు అంటే వస్తున్నటువంటి ఈ ఉపద్రవముల నుండి, దాపరించినటువంటి ప్రమాదాల నుండి ఎవరు తప్పించబడతారు అంటే నిజంగా ప్రియులారా, దేవునికి ఇష్టలైన వారిని ఆయన తప్పించును అని రాయబడి ఉంది. నేను ఆయనకు ఇష్టడును. ఎవరి మాట మాట్లాడుతున్నారు అంటే దావీదు గారు. చూడండి, అదే 22వ అధ్యాయం మొదటి వచనం, యెహోవా
నన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరినీ చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యమును చెప్పి యెహోవాను స్తోత్రించెను. చూడండి, అంటే నిజంగా దావీదు అనే ఒక సామాన్యమైనటువంటి మానవుడు రాజుతోనే విభేదం పెట్టుకున్నాడు. రాజే అతని మీద పగబట్టాడు. అంటే ఎంతటి ఇది వైపరీత్యమో, ఎంతటి ప్రమాదమో చూసినట్లయితే ప్రియులారా, ఒక సామాన్యుడిగా ఉన్న దావీదును ఒక రాజు ఏం చేశాడు అంటే నిజంగా ఎలాగైనా కూడా హతమార్చాలని, ఏ రీతికైనా చూడండి, నిజంగా ఆయన్ను ఈ లోకములు లేకుండా చేయాలని అనుకున్నాడు. అందుకోసమే ఇక్కడ సౌలు చేతిలో నుండి దేవుడు ఏం చేశాడు? ఆయన్ని తప్పిస్తూ వచ్చాడు. ఎందుకు తప్పిస్తూ వచ్చాడు? నాకు నిజంగా ఇష్టలైన వారిని, ఎవరైతే నాకు ఇష్టలుగా ఉన్నారో వారిని నేను తప్పించెదను, ఉపద్రవముల నుండి వారిని నేను తప్పించెదను. ప్రియులారా, ఇష్టలైన వారిని, దేవుడికి ఎవరైతే ఇష్టలుగా ఉంటున్నారో వారిని నిజంగా వస్తున్న ప్రతి ఉపద్రవం నుండి ఆయన తప్పిస్తున్నాడు. అందుకనే ఈ లోకంలో మనం చూసినట్లయితే ప్రియులారా, దావీదు గారు ఆనాడు మరి ఒక రాజు చేతి నుండి తప్పించబడ్డాడు. మరి నేటి కాలంలో మానవులుగా ఉన్న మనం నిజంగా చూసినట్లయితే అనేకమైనటువంటి ఉపద్రవములు భూమిని దాపరిస్తున్నటువంటి ఈ యొక్క సందర్భాలను మనం చూస్తున్నాం. వీటన్నిటి నుండి మనం తప్పించబడడానికి నిజంగా నీవు ఆయనకు ఇష్టడుగా మారాలి. నీ యొక్క ఆ నీతి ఆయన ముందు కనపడాలి. అందుకోసం ఆయన అంటున్నాడు, దావీదు, నా నిర్దోషత్వమును బట్టి నాకు దేవుడు ప్రతిఫలాన్ని ఇచ్చాడు. నేను ఆయన ముందు నిర్దోషిగా ఉన్నాను, ఆయన ముందు నేను ఒక యథార్థమైనటువంటి వ్యక్తిగా నేను ఉన్నాను. ప్రియులారా, చూడండి, అదే మాటను మనం చూసినట్లయితే ఆ కీర్తన గ్రంథం 18వ అధ్యాయము, కీర్తన గ్రంథం 18వ అధ్యాయము 19వ వచనంలో ఉన్నటువంటి మాట. కీర్తన గ్రంథం జాగ్రత్తగా చదువుకున్నట్లయితే 18వ అధ్యాయము, విశాలమైన స్థలమును ఆయన నన్ను తోడుకొని వచ్చెను, నేను ఆయనకు చూడండి, విశాలమైన స్థలము నుండి నన్ను తోడుకొని వచ్చాను. ఎక్కడి నుండి? ఒక ఉన్నతమైన లోకము నుండి మనం ఈ లోకానికి వచ్చాం. ఒక విశాలమైన, చూడండి, ఎంతో సుందరమైన దేవునితో సావాసం కలిగినటువంటి ఆ లోకములో నుండి మానవులుగా మనం ఈ లోకానికి వచ్చాం. ఒక ఉన్నతమైన ఆ స్థితిలో నుండి ఈ లోకానికి వచ్చిన మనం ప్రియులారా, నిజంగా మనము ఆయనకు ఇష్టడుగా మనం మారడానికి మనం ఏం చేయాలి? చూడండి, ఆ యొక్క మాటను మరొకసారి 18వ అధ్యాయము 19వ వచనంలో, విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను, నేను ఆయనకు ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించెను. ఒక విశాలమైన స్థలం నుండి లోకానికి దేవుడు మనల్ని తీసుకొని వచ్చాడు. అంటే దావీదు గారు కూడా మాట్లాడుతున్నటువంటి మాట అదే. ఒక విశాలమైన స్థలం నుండి నన్ను తోడుకొని వచ్చాడు. అయితే నేను అనేక సార్లు తప్పించబడుతున్నాను అంటే దానికి కారణం దేవుడు నన్ను తప్పిస్తున్నాడు. వస్తున్నటువంటి ప్రతి ఉపద్రవం నుండి దేవుడు నన్ను తప్పిస్తున్నాడు. ఏ రీతిగా అంటే నా నీతిని బట్టి, నాకున్నటువంటి ఆ నిర్దోషత్వమును బట్టి. ఇదే మాట అక్కడ ఉంటుంది. అంటే దావీదు గారు కీర్తన పాడుతున్నాడు. ప్రియులారా, తన జీవితంలో తనకు జరిగినటువంటి ఈ సంఘటనను ఒక కీర్తనగా దేవుడు రాసి ఉంచాడు దేవుని గ్రంథంలో. ఎందుకు రాసి ఉంచాడు? ప్రియులారా, దేవునికి అంత ఇష్టడుగా ఆయన ఉన్నాడు కాబట్టి, దేవునికి అంత ఇష్టమైన వాడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయనను తప్పిస్తూ వచ్చాడు. ప్రియులారా,
అందుకనే ఒక మాట చూడండి, అదే కీర్తన గ్రంథంలోనే, కీర్తన గ్రంథం దానికంటే ముందు యెషయా గ్రంథాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 42వ అధ్యాయము, యెషయా గ్రంథం 42వ అధ్యాయము, 42వ అధ్యాయం మొదటి వచనం. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకునిన వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్యజనులకు న్యాయము కనపరుచును. ప్రియమైన సహోదరులారా, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నటువంటి వాడు, నా ప్రాణానికి ప్రియుడు. ఎవరు? యేసుక్రీస్తును గురించినటువంటి మాట యెషయా గారు మాట్లాడుతున్నారు. అంటే దావీదు ఏ రీతికైతే దేవునికి ఇష్టడుగా ఉన్నాడో, ప్రియులారా, ఈ భూ ప్రపంచంలోనే మానవులకి లోకానికి వచ్చిన వారందరికంటే అధికమైనటువంటి ప్రాణప్రియుడు ఎవరు అంటే దేవునికి యేసుక్రీస్తు. అందుకోసమే యేసుక్రీస్తులో చూడండి, అతని ఆత్మను ఉంచానని చెప్తున్నాడు. ప్రియులారా, నా ప్రాణ ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్యజనులకు న్యాయము కనపరచువాడు. అన్యజనులకు న్యాయాన్ని కనపరచువాడు. ఈ భూమి పైన మానవునిగా జీవిస్తున్న ప్రతి మానవునికి ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక నీతిని, ఒక న్యాయాన్ని యేసుక్రీస్తు కనపరుస్తున్నాడు. ప్రియులారా, ఎలన్ మస్క్ అనే ప్రపంచంలోనే మంచి ఒక గొప్ప ఆలోచన కలిగినటువంటి ఒక గొప్ప మేధావి. ఆయన ఏమని చెప్పాడు అంటే, యేసుక్రీస్తు ఏదైతే బోధించాడో ఆ బోధను నేను నమ్ముతున్నాను, ఆయన యొక్క మాటను నేను అంగీకరిస్తున్నాను అని చెప్పాడు. అంటే ఆయన ఏం చేస్తున్నాడు అంటే, ఎలన్ మస్క్ ఆయన చేస్తున్నటువంటి ప్రతి ఆలోచన, ఆయన చేస్తున్నటువంటి ప్రతి కార్యం తప్పకుండా సఫలంగా మారుతుంది. ఆయన ఏదైతే ఒక ప్రాజెక్ట్ పట్టుకున్నాడో, ఏదైతే ఒక దాన్ని తయారు చేయడానికి, ఒక వస్తువును తయారు చేస్తున్నాడు అంటే అతన్ని మించినది ఇంకొకటి లేదు. అంత ఉన్నతంగా ఆయన చేస్తున్నాడు. ప్రియులారా, అలాంటి గొప్ప మేధావి ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు మాటను నేను అంగీకరిస్తున్నాను. ఆయన ఏదైతే బోధ చేశాడో ఆ బోధను నేను అంగీకరిస్తున్నాను. ఎందుకు ఆ మాట చెప్పాడు అంటే, నిజంగా అన్య జనులకు న్యాయాన్ని కనపరిచేవాడు యేసుక్రీస్తు. ప్రియులారా, దేవునికి ఇష్టడుగా మారడానికి ఎవరి ద్వారా నీవు మారాలంటే యేసుక్రీస్తు ద్వారా నీవు ఇష్టడుగా మారాలి. ఒక దావీదును చూసిన ప్రియులారా, అంటే యేసుక్రీస్తుకు ముందుగా, అంటే ఆ వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని ఆయన నమ్మాడు కాబట్టి, అంటే యేసుక్రీస్తును దావీదు నమ్మాడు కాబట్టి దేవునికి ఇష్టడుగా ఆయన మారాడు. ప్రియులారా, ఈ లోకములో నిజంగా మనం యేసుక్రీస్తు ద్వారా దేవునికి ఇష్టలుగా మనం మారాలి. తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ద్వారా మనం ఇష్టలుగా ఆయన సన్నిధికి మనము చేరాలి. మనకు వస్తున్నటువంటి యొక్క ఉపద్రవములు, మన ముందు ఉన్నటువంటి ప్రతి దాని నుండి తప్పించబడాలి అంటే ప్రియులారా, నిజంగా మనము దేవునికి ఇష్టలుగా మారాలి. అందుకోసమే కీర్తన గ్రంథం 22వ అధ్యాయంలో కూడా, కీర్తన గ్రంథం 22వ అధ్యాయము 8వ వచనములో, యెహోవా మీద నీ భారము మోపుము. చూడండి, యెహోవా మీద నీ భారం మోపుము, ఆయన వానిని విడిపించునేమో, వాడు ఆయనకు ఇష్టడుగా కదా, ఆయన వానిని తప్పించునేమో అందురు. చూడండి, అంటే ఎవరైతే ఆయనకు ఇష్టడుగా ఉంటున్నారో వారికి వస్తున్నటువంటి ఆ యొక్క ఉపద్రవాన్ని, వారి ముందు జరుగుతున్నటువంటి యొక్క ఆ ప్రమాదం నుండి దేవుడు తప్పించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. యెహోవా మీద నీ భారం మోపుము. ప్రేమైన సహోదరులారా, అందుకోసమే దావీదు తన జీవితంలో తన జీవితాన్ని అంతటిని దేవుని మీద మోపాడు.
తన యొక్క భారాన్ని, తనకున్నటువంటి ఆ యొక్క శ్రమలను, తనకున్నటువంటి ఆ యొక్క శత్రువు బారి నుండి తప్పించబడడానికి ఆయన ఏమో గొప్ప మేధావి ఏమి కాదు, ఒక సామాన్యమైనటువంటి మానవుడిగానే ఉన్నాడు. ఒక రాజు చేతిలో నుండి తప్పించబడడానికి అంత శక్తి ఆయనలో లేదు. కానీ నిజంగా తన యొక్క భారాన్ని అంతటిని దేవుని మీద వేశాడు. తనకున్నటువంటి ఆ ప్రమాదాన్ని, తనకున్నటువంటి ఆ శత్రువు భారీ ఏదైతే ఉందో ఆ శత్రు ప్రమాదం, వాటన్నిటిని తప్పించడానికి నిజంగా అతనికి అంత శక్తి లేదు, తప్పించుకునే అంత శక్తి ఆయనలో లేదు. కానీ ప్రియులారా, ఆయన దేవునికి ఇష్టడుగా మారిపోయాడు కాబట్టి, దేవునికి ఆయన ఒక మంచి ఇష్టమైనటువంటి ఒక ప్రియుడుగా ఉన్నాడు కాబట్టి ప్రతి ప్రమాదాన్ని దేవుడు తప్పిస్తూ వచ్చాడు. ప్రియమైన సహోదరులారా, అందుకనే చూడండి, మొదటి యోహాను పత్రికలో ఒక మాట, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 22వ వచనములో ఉన్న మాట చదువుకున్నట్లయితే, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక. చూడండి, ఎవరైతే దేవునికి ఇష్టలుగా మారుతారో వారు ఏం చేస్తారు అంటే దేవునికి ఇష్టమైన పనులే చేస్తారు. దావీదు గారు తన జీవితంలో ప్రియులారా, రాజు ఒక అన్యాయస్తుడిగా మారిపోతే దావీదు ఎలా ఉన్నాడంటే న్యాయంలోనే బ్రతికాడు, న్యాయంగానే జీవించాడు. రాజే అన్యాయస్తుడిగా మారినప్పుడు మరి దావీదు కూడా అన్యాయంగా మారాలి కదా అంటే మారలేదు. ఎలా ఉన్నాడు అంటే న్యాయంగానే ఉన్నాడు. అందుకోసమే చూడండి, మనం ఆయన ఆజ్ఞలను ఎప్పుడైతే మనము గైకొనుచు ఉన్నామో, ఆయన ఒక మాటలను ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో, ఆయన దృష్టికి ఇష్టమైన పనులను చేసే బిడ్డలుగా మనం మారిపోతాం. ప్రియులారా, దావీదు గారు దేవునికి ఇష్టడుగా మారడానికి కారణం ఏంటంటే దేవునికి ఇష్టమైన పనులను ఆయన చేశాడు, ఇష్టమైన పనిని ఆయన జరిగించాడు. చూడండి, అలాగే ముందుకు చదువుకున్నట్లయితే, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏం అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఎప్పుడైతే ప్రియులారా మనము దేవునికి ఇష్టలుగా మారిపోతామో, ఎప్పుడైతే దేవునికి ఇష్టమైన పనులను మనము జరిగిస్తామో, మనం ఏమి అడిగినా దాన్ని దేవుడు మనకు దయచేయడానికి, దేవుడు మనకు అనుగ్రహించడానికి, మనకున్నటువంటి ప్రతి దాని నుండి తప్పించి మనకు సరళమైన మార్గాన్ని దేవుడు ఏర్పరచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రేమైన సహోదరులారా, ఈనాడు చాలా మనం వార్తల్లో మనం చూస్తుంటాం, అనేక మంది అంటే గొప్ప వ్యక్తుల యొక్క జీవితాల్లో దేవుడు చేస్తున్న ఆశ్చర్య కార్యాలను ఒక్కసారి మనం చూసినట్లయితే ప్రియులారా, ఎలాంటి ప్రమాదాలైనా, ఎలాంటి సమస్యలైనా, ఎలాంటి బాధనైనా, ఎలాంటి ఇబ్బందులోనైనా కూడా తప్పించి ఒక సరళమైన మార్గాన్ని దేవుడు మనకు ఏర్పాటు చేస్తాడు. అందుకోసమే ప్రియులారా, ఆయన వలన మనకు దొరుకుని ఏమి దొరుకుతుంది? నువ్వు ఇష్టడుగా మారి నీవు ఆయన్ను అడిగితే, నీవు దేవునికి ఇష్టమైన పనిని నువ్వు చేసి దేవుణ్ణి అడిగితే తప్పకుండా నీకు కావలసినది దొరుకుతుంది. అందుకనే చూడండి 23వ వచనంలో అదే మాట, ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారము ఒకరినొకడు ప్రేమించవలెను అన్నదియే. ఆయన ఆజ్ఞ గైకొన్నవాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాని యందు నిలిచి ఉండును, ఆయన మన యందు నిలిచి ఉన్నాడు. చూడండి, అంటే ఎవరైతే ఆయనకిష్టమైన పనులను జరిగిస్తారో
వారి యొక్క జీవితంలో వారు అనుకున్నది దొరుకుతుంది. వారికి అనేకమైనటువంటి ప్రమాదాలు, ఎటువంటి పరిస్థితి, క్లిష్టమైన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా దాని నుండి దేవుడు తప్పిస్తాడు. అంటే వాని యందు నేను నిలిచి ఉన్నాను అని చెప్తున్నాడు పిల్లరా. అందుకోసమే చూడండి, ఆయన వాని యందు నిలిచి ఉండును, ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా మనము తెలుసుకొనుచున్నాము. అంటే దేవుడు మనకు చేస్తున్న ఒక గొప్ప అవకాశం ఏమిటంటే మనలో దేవుని యొక్క ఆత్మను దేవుడు మనకు ఉంచుతున్నాడు. ఆయన ఆత్మను మనలో ఉంచుతున్నాడు. పిల్లరా, మనం ఎప్పుడైతే ఆయనకి ఇష్టలుగా మారిపోతామో, ఎప్పుడైతే దేవునికి ఇష్టమైన పనిని మనము జరిగిస్తామో, తప్పకుండా మనకు వస్తున్న ప్రతి ఉపద్రవం నుండి మనలను తప్పించే, మనకు వస్తున్న ప్రతి బాధ నుండి దేవుడు మనలను తప్పించే ఒక సరళమైన మార్గంలో దేవుడు మనల్ని ఉంచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రేమైన సహోదరులారా, చివరికి ఒక మాట చూడండి, ఒక మాటను చదువుకుందాం. దేవుని యొక్క గ్రంథములో నుండి కీర్తన గ్రంథం 22వ అధ్యాయము 118వ అధ్యాయము, కీర్తన గ్రంథం 118వ అధ్యాయము 5వ వచనంలో ఉన్నటువంటి మాట. కీర్తన గ్రంథం ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టితిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చును. అంటే మానవునికి ఉన్నటువంటి ఇరుకునందు నేను యెహోవాకు మొరపెట్టితిని. అంటే మనకున్నటువంటి బాధలు, మనకున్నటువంటి దీన స్థితి, మనకున్నటువంటి అనేకమైనటువంటి ప్రమాదముల నుండి నీవు దేవునికి మొరపెట్టినప్పుడు, ప్రియులారా, దావీదును ఏ రీతిగా అయితే దేవుడు తప్పించాడో, దావీదును ఏ రీతిగా అయితే ఒక ఉన్నతమైన స్థితికి ఆయన నడిపించాడో, నిన్ను విశాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇయ్యడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, దేవుని యొక్క సన్నిధిలో చేరిన మనము నిజంగా ఎరుకునందుండి నీవు యెహోవాకు మొరపెట్టినా, నీవు ఏ స్థితిలో నుండి ఆయన్ను నీవు మొరపెట్టినా, తప్పకుండా ఆయన నీకు ఉత్తరం ఇచ్చి ఒక విశాలమైన స్థలంలో నిన్ను ఉంచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. దయ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, పరిశుద్ధుడు అని నిరతము జ్ఞానపడుతున్న మా గొప్ప తండ్రి, మీకు వందనాలు. అవును మా తండ్రి, మరి దేవ, మానవునికి వస్తున్నటువంటి యొక్క ప్రతి ఉపద్రవం నుండి ఆయన మీరు తప్పించుటకు మీరు సిద్ధంగా ఉన్నారని మేము నమ్ముతున్నాం. దేవ, దావీదు గారి జీవితంలో ఆయనకు వచ్చినటువంటి అనేకమైనటువంటి ఉపద్రవముల నుండి నాయన మీరు తప్పించారు. దేవ, రాజు చేతుల్లో నుండి నాయన మీరు తప్పించి ఉన్నతమైన స్థితికి ఆయన నడిపించారు. అవును మా తండ్రి, మరి నేటి కాలంలో ప్రభా నాయన ఈ లోకానికి పుంచి ఉన్నటువంటి అనేక ప్రమాదముల నుండి, దేవా, మా యొక్క జీవితాల్లో మరి నాయన పుంచి ఉన్న అనేకమైనటువంటి ఇబ్బందుల నుండి, దేవా, వ్యాధి బాధల నుండి, రోగముల నుండి, ప్రభా, సమస్తమైనటువంటి మరి క్లిష్ట పరిస్థితుల నుండి ప్రభా నాయన మీరు తప్పించుటకు నాయన సిద్ధముగా ఉన్నారని మేము నమ్ముతున్నాం. అవును మా తండ్రి, మేము ఇష్టలుగా నాయన మీకు నాయన మారుటకు నాయన సహాయం చేయండి. మరి దావీదు ఏ రీతిగా అయితే ప్రభా మీకు ఇష్టడుగా మారి దేవా ఇష్టమైన పనిని తండ్రి మీరు ఏదైతే మరి నాయన ఇష్టపడుతున్నారో ఆ పనిని జరిగించుటకు ప్రభా దావీదు నాయన పూనుకున్నాడు, తన జీవితంలో దాన్ని నెరవేర్చాడు. అవును మా తండ్రి, మరి ఆయన మీకు ఇష్టడుగా మారిపోయాడు. అవును మా దేవ, మరి నేటి కాలంలో జీవిస్తున్న మమ్మల్ని ప్రభా జ్ఞాపకం చేస్తున్నాండి. మా జీవితాల్లో వస్తున్నటువంటి అనేక ప్రమాదముల నుండి, మా జీవితాల్లో పొంచి ఉన్న ప్రతి నాయన ఉపద్రవం నుండి నాయన మీరు తప్పించుటకు సిద్ధంగా ఉన్నారని మేము నమ్ముతున్నాం. మేము మా యొక్క జీవితంలో ప్రభా మీరు ఇచ్చినటువంటి మరి శ్రేష్టమైన మాటను మేము అంగీకరించి వాటి ప్రకారంగా మా జీవితాన్ని మలుచుకోవటకు సహాయం చేయండి. ప్రత్యేకంగా తండ్రి, ఎందరైతే నీ యొక్క సన్నిధిలో చేరి నీ యొక్క మాటలను విని ప్రభా నాయన నీ యొక్క మాటను ఇష్టంగా తండ్రి మరి హృదయంలో దాచుకొని ఉండుటకు ప్రభా ఎందరైతే సిద్ధపడ్డారో వారందరినీ ప్రభా ఆస్వాదించండి, వారిని మీ కృపలో భద్రపరచండి. ప్రత్యేకముగా తండ్రి నీ యొక్క వాక్య ప్రకారంగా
తమ జీవితములను తండ్రి నాయన మలుచుకునే గొప్ప భాగ్యములు ప్రసాదించమని వేడుకుంటున్నాం. నాయన దావీదు వలె తమ యొక్క తండ్రి బ్రతుకులను మార్చుకొని, దావీదు వలె ప్రభా తమ యొక్క జీవితములను మార్చుకొని యథార్థమైనటువంటి నీతితో జీవించే ఆ గొప్ప భాగ్యమును అనుగ్రహించమని వేడుకుంటున్నాం. తండ్రి విన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి దేవా. వారి యొక్క జీవితంలో నీ యొక్క వాక్య ప్రకారముగా తమ యొక్క ప్రవర్తన నాయన ఉండుటకు సహాయం చేయమని విన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.